సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. సిలువ మర్మములని 5వ ప్రసంగం ఈరోజు చేయబోతున్నాను. సిలువ సత్యములు అనేకంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. ఇది తెలుసుకున్న కొలది మనం చాలా శక్తిని పుంజుకుంటాం. మరి ఇది సర్వసత్యం, ఇది తెలుసుకోవాలి, లోకానికి అందించాలి. మరి ఈరోజు సిలువ మర్మములు 5వ ప్రసంగంలో ప్రభు కొరకు సమస్తము పోగొట్టుకొనుట అనే అంశం మీద మాట్లాడాలని ప్రభు నాకు ఇచ్చిన సందేశం. అంటే ఈ లోకంలో సంపాదించుకోవడమే తెలుసు, కానీ పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. అన్నీ కూర్చుకోవాలని ఆశ, లేనిది సంపాదించుకోవాలనే గొప్ప మమకారం, ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం. కానీ యేసుప్రభు చూపిన విధానం అది కాదు. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడం కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకునేట్లా అతడు దాని పునాది వేసి, ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయానని అతన్ని చూచి ఎగతాళి చేసి సాగుదురు. అంటే దీని అర్థం మీరు చదవండి. క్రీస్తు కొరకు సమస్తము నష్టంగా ఎంచుకోవడం, పోగొట్టుకోవడం గురించి ప్రభు చక్కగా వివరిస్తున్నాడు. తీరా వచ్చి తనకున్న కుటుంబాన్ని కూడా ప్రభు కొరకు సమర్పించే భక్తులు లేకపోరని, ఎవడైనా తన సిలువను మోసుకొని తన్ను వెంబడింపకుంటే శిష్యును కావడానికి యోగ్యుడు కాడని వాక్యము మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో మనము సమస్తము ప్రభు పేరట కూడబెట్టుకోవాలని ఆశ చాలామందికి ఉంటుంది. సేవ ముసుగులో లేక భక్తి ముసుగులో ఇవి కూర్చుకోవాలి, అవి కూర్చుకోవాలనే ఆశలే మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు అలా బోధించలేదు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నష్టపరుచుకుంటే నువ్వు పొందుకుంటావు, నువ్వు నష్టపరుచుకోకుంటే నా శిష్యుడు కానేరు, నువ్వు పోగొట్టుకుంటేనే నీకు లభ్యమవుతుంది. నీ ప్రాణాన్ని నీవు పోగొట్టుకుంటే దాన్ని నీకు లభిస్తుంది, నీవు దాన్ని కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. ఈ మాటలు చాలా బలిష్టమైన మాటలు, అర్థం చేసుకోవడానికే చాలా మరి ఆత్మీయ జ్ఞానం కావాలి. మీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనుషులు మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు, తృణీకారం మీరు పొందినప్పుడు, బంధువులు మిమ్మల్ని విసర్జించినప్పుడు, లేక నానా మాటలతో మిమ్మల్ని బాధపరిచినప్పుడు, మీకున్న కొన్ని ప్రభు కొరకు
తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు, లేక ప్రజలు మిమ్మల్ని ద్వేషించినప్పుడు, లేని వార్తలు మీ మీద పుట్టించినప్పుడు, మీకున్నవేమో వారు దోచుకున్నప్పుడు మీ స్పందన ఎలాగున్నది? హౌ ఈజ్ యువర్ రియాక్షన్? అది చాలా ముఖ్యం. సిలువను మోయటం అంటే ఏంటి? యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించాలంటే మీరు ప్రతిదినం మీ సిలువను మోసుకొని నా అడుగులు వెంబడించాలి అంటే చాలా అర్థవంతమైన కార్యం. మనము ఎవరైనా ఒకరు మనల్ని తక్కువ అంచనా వేసినా భరించలేం, ఒక మాట అంటే భరించలేం, ఒక నేరం మన మీద వేస్తే మనం దాన్ని రుజువుపరచడానికి, మనం చాలా పవిత్రులమని రుజువుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ యేసుని ఎంతగా నిందించింది ఈ లోకం, యేసుని ఎంతగా ద్వేషించింది ఈ లోకం. మేలు చేసి ప్రభువు కీడు అనుభవించలేదా? మరి ఎవడైనా నన్ను వెంబడించాలంటే నేను చూపిన మార్గంలో నడవాలన్నాడు కదా. ఆయన అన్యాయ తీర్పు పొందినాడు, ఆయన శారీరకమైన హింస పొందినాడు, మానసికమైన హింస పొందినాడు. ఆయనను తండ్రితో ఉన్న బంధాన్ని వదిలిపెట్టలేదు. సిలువలో వ్రేలాడుతూ మొట్టమొదటి మాట తండ్రితోనే మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు. ఎంత మంచి మనస్సు! అందుకే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలని, అంటే తను ఆఖరి క్షణాల్లో కూడా తండ్రితో ఉన్న బంధం మీరు చూస్తారు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జరిగించాలి అనే ధ్యాస తప్ప మరొకటి యేసుప్రభులో మీరు చూడరు. ఆయన ఎక్కడ ధనం సంపాదించుకున్నాడు? ఆయన 3.5 సంవత్సరాలు చేసిన సేవ ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా నింపితే సరిపోవని తన రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను సువార్త 21 ఆఖరి వచనంలో అంటాడు. 3.5 సంవత్సరాలే పరిచర్య. దాంట్లో ఏదో డబ్బు ముడిగట్టుకోవడానికి చేయలేదు ఆయన. ఏదో ఎకరాలు భూమి కొనుక్కొని సంపాదించుకోవాలి, పేరు ప్రదర్శన కావాలి, వాల్ పోస్టర్లు పెట్టాలి, లేక నాకు ముందు వెనక డిగ్రీలన్నీ ఉండాలి అని ఎప్పుడు అనలేదే యేసు ప్రభు. అన్నీ కోల్పోయినాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. మీరు అబద్ధ బోధకులను గుర్తుపట్టాలి, వాళ్ళు ఎప్పుడు నింపుకోవాలని ప్రయత్నిస్తారు. ఎక్కడున్నాడు ఒక్క సేవకుడు తను తాము రిక్తునిగా చేసుకున్నాడు, వాడిని వెంబడించండి మీరు. ఎందుకంటే వాడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు కాబట్టి నీ అడుగులు జారో. హీ విల్ టేక్ యూ టు ద షోర్ సేఫ్లీ. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని నేర్చుకోండి. మీ అడుగులు జారకుండా ఉంటుంది, మీ జీవితం భద్రంగా కాపాడబడుతుంది, మీ గురి గమ్యం అది నిత్య జీవంలోకి మీరు తప్పకుండా మీరు దాటిపోతారు. కనుక ప్రభు చెప్పిన సత్యం మనం పాటించాలి. శ్రమ పడడం ఎవరికి ఇష్టం లేదు, అందరికీ సుఖపడాలి. సిలువను మోయడానికి ఎవరికి ఇష్టం లేదు, కిరీటాలు కావాలి. ఎవరికి చావడానికి సిద్ధ మనసు లేదు, అందరికీ పరలోకం కావాలి. ఒకసారి ఒక యవనస్తుని టీషర్ట్ మీద ఉంది, ఐ డోంట్ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు గో టు హెవెన్. నేను పరలోకానికి వెళ్తా కానీ చావడం నాకు ఇష్టం లేదు. యేసుప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చావాలి. పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ఈరోజు ద్వేషింపబడడానికి, విసర్జింపబడడానికి, తృణీకరింపబడడానికి, నిందతో నింపబడడానికి, దేవుని సేవ చేయాలని మీలో ఎవరైనా ఆశపడితే మొట్టమొదట మీకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. అదేంటంటే నిందతో మీరు నింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిందలు, అవమానాలు, దూషణలు, దెబ్బలు, ద్వేషము ఇవన్నిటితో నింపబడకుంటే నువ్వు దేవుని సేవ చేయలేవు, సిలువను ఎత్తుకోలేవు. మనుషులు మిమ్మను నానా మాటలు అన్నప్పుడు, గాయపరిచినప్పుడు అవి కొత్త వింతేం కాదు. మీకంటే ముందు వారు ప్రవక్తలను హింసించినారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కొండ మీది ప్రసంగంలో ప్రభు ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 5:11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు నష్టపోతారు అనలేదు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. హల్లెలూయా. మీరు కూర్చున్న స్థలంలో ఇంకెవరు కూర్చుంటేనే మీకు తట్టుకోలేరు ఆ శ్రమ. నిన్న నాని ఎక్కడే కూర్చున్నా, నాకు ఈ సీటు కావాలి. ఏది పోగొట్టుకోవడానికి మనిషికి ఇష్టం లేదు. యూ షుడ్ హ్యావ్ దట్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. లేకుంటే నువ్వు ఎన్ని సిన్వధ్యానాలు చేసినా లాభం లేదు. ఇంట్లో కొంత గొడవ అయింది, ఆ గొడవనే రాసి రంపకు వేసి పెద్ద యుద్ధాలు కలహలం చేయడం కాదు దేవుని చిత్తం.
ఆ సిలువను కూడా భరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ వారు ఒక మాట అంటే వెంటనే ముఖం ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు సిలువను మోయడం. నువ్వు నిలబడాలి. ఆ శ్రమను తట్టుకుంటే నీకు ఘనత లభిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భార్య ఏదో చేసిందని నువ్వు ఇంటికి వదిలిపెట్టి ఇంకో పరిస్థితితో వెళ్ళడం కాదు దేవుని చిత్తం. నీ భార్య నీ సగటు శరీరం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. నా భార్య పట్ల నా బాధ్యత, నా పిల్లల పట్ల నా బాధ్యత, ఈ శ్రమను కూడా నేను అనుభవిస్తాను అని సంతోషంగా ఎప్పుడైతే నీవు అనుకుంటావో అదే సిలువ మోయడం, ప్రభు కొరకు ప్రకాశించడం. దేవునికి ఇచ్చిన బాధ్యతలన్నీ దేవుని క్రమంలో చేయడమే బాధను అనుభవిస్తూ కూడా నిన్ను నీవు తగ్గించుకొని సిలువకు అప్పగించుకోవడం, లేక దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నీ జీవితంలో. అదే కదా ధన్యత. ఇక్కడ కొన్నిసార్లు క్రీస్తు నామం నిమిత్తం హింసింపబడాల్సి వస్తుంది. అంటే ప్రభు కొరకు నిట్టారుగా నిలబడడానికి నిజంగా సిలువ శక్తి కావాలి కదా. ప్రభువుని ఎరుగనని ప్రభుతో ఉన్న పేతురే బొంకినాడు ముమ్మారు. అలాంటి విశ్వాసం కాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నీ నిమిత్తం నేను శ్రమ అనుభవించడానికి నాకు సిద్ధ మనసు దయచే ప్రభువా. నీ నిమిత్తం నేను బ్రతుకుతాను, నీ నిమిత్తం నేను చేస్తాను. ఐ విల్ లివ్ ఫర్ యూ, ఐ విల్ డై ఫర్ యూ. హల్లెలూయా. వాక్యము అంటుంది, ఎవరైనా మిమ్మల్ని నిందించినారా, హింసించినారా, మీ మీద లేని వార్తలు పుట్టించినారా, అబద్ధంగా చెడ్డ మాటలు పలికినారా, మీరు అప్పుడు ఏడవద్దు, కృంగిపోవద్దు, ముఖం మార్చుకోకూడదు. మీరు సంతోషించి గంతులు వేయాలి. పరలోకమందు మీ ఫలం తక్కువ కాదు, మీ ఫలం ఏమవుతుంది, అధికమవుతుంది. ఎందుకంటే ఈలాగున వారు మీకు ముందు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా వారు ఏం చేసినారు, హింసించినారు. మీరేమైనా ద్వేషిస్తున్నారా, మీరు సిలువను మోస్తున్నారు. కానీ చాలామంది సేవకులు, సేవకురాళ్ళు, దైవజనులు అనే పేరుతో ఉండేవారు కూడా కోరేది ప్రశంస. ఎవరన్నా పొగడాలి, ఎవరన్నా మెచ్చుకోవాలని. నేను ఒక మాట మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం. మనుషుల మెప్పు కోరకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే సిలువ మోయడం. మనుషుల్ని శభాష్ అనాలి, నీ మీద వార్తల్లో రావాలి, టీవీలకు ఎక్కాలి. ఇవన్నీ పౌలు భక్తుడైతే పెంటతో సమానంగా ఎంచినాడు. హీ కౌంటెడ్ ఇట్ యాజ్ డంగ్. క్రీస్తు యొక్క మరణానుభవం నేను తెలుసుకోవాలి, క్రీస్తు పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలి. అందు నిమిత్తము నాకు కలిగినవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌల మాట అన్నాడు, ఎంత మంచి మాట అండి. కాబట్టి ఒకవేళ నువ్వు క్రీస్తు నిమిత్తం ఈరోజు ద్వేషింపబడినా అదొక ధన్యతగా నువ్వు భావించాలి. యేసు నామము భరిస్తున్నావు, కొన్నిసార్లు నీ బంధువుల మధ్యలో నీకు తృణీకారం వస్తుంది, ఆయన నువ్వు భయపడే అవసరం లేదు. నీకంటే ముందు ఈ లోకం ప్రభువును ద్వేషించింది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, 18 చదువుతున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని ప్రభు అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని పొగడితే మీరు అనుకోవాలి ఏదో శ్రమ దగ్గరలోనే ఉందని. కానీ ఎప్పుడైతే మీరు దేవుని నామము నిమిత్తము ద్వేషింపబడతారో మీకంటే ముందు యేసు ప్రభువు ద్వేషింపబడినాడనే జ్ఞానం మీకు ఉండాలి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించున్నది. ఈ సిలువ శక్తి లేకుంటే ఒక్క క్షణమైన నా స్వభావానికి తట్టుకోలేని పరిస్థితి. కానీ సిలువను చూసినప్పుడు, సిలువను ధ్యానించినప్పుడు, యేసు ప్రభు తట్టు ఆ సిలువలో వేలాడే దృశ్యం, ఆ దర్శనం ఎప్పుడు నా తలలో మెలిగేది. ఇంత శ్రమ అయితే నాకు లేదులే అనుకున్నాను, ఇంత బాధ అయితే నేను పడలేదు అనుకున్నాను. నేను అనుకరిస్తే చాలు నా యేసు మార్గం, అది నాకు విజయాన్ని ఇచ్చేది. ఇంకా నేను సాధించేది చాలా ఉంది. సిలువ శక్తి సరిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందురు. పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తుంది, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుతారు. అది కొత్త కాదు, వింత కాదు. అందుకే
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారని పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట ఉన్నది. పేతురు కూడా హింసింపబడుతున్న సంఘమును ఉద్దేశించి రాస్తున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. కష్టాలు రాగానే నీవు ప్రభుని వదిలేస్తావా? కష్టాలు రాగానే ఈ మార్గం వద్దురా బాపురు, ఇది చాలా కష్టం. హింస రాగానే ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అని అంటావా? నువ్వు ప్రభు కొరకు చావైనా బ్రతుకైనా నిలవాలి. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, బ్రతుకుడైతే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చస్తే కూడా నేను ప్రభు కొరకే చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చావంటే ఎందుకు భయం? ఇదేమో పర్మనెంట్ అనుకున్నావా? నువ్వు ఎంత కూడగొట్టినా అవన్నీ ఏం కొనుక్కోలేవు. నువ్వు ఎంత బంగారం ధరించినా ఇసుమంత బంగారం కూడా నీ దేహం మీద పెట్టి పంపరు. అన్నీ వదులుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ప్రభు కొరకు బ్రతికితే ప్రభు దగ్గరికే వెళ్తావు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. శోధించుటకు మీకు అనేకమైన శ్రమలు కలుగుతున్నాయేమో, మీరు ప్రభువును వదిలిపెట్టే అవసరం లేదు. ఈ మహాశ్రమలు కలిగిన మీకేదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవరు నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలేను. ఎంత ముందే రాసి పెట్టినారు, 1000 సంవత్సరాల ముందే. క్రైస్తవుడైనందుకు నీకు బాధలు తప్పవు. 19వ వచనంలో ఉంది, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. బ్రతుకుతే ప్రభు మహిమార్థం బ్రతకాలి. చస్తే కూడా నీ చావులో కూడా దేవుడు మహిమపరచబడాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను జీవిస్తే ప్రభు కొరకు జీవిస్తాను. నా జీవితం ద్వారా ప్రభు ఘనత పొందాలి. ఒకవేళ ప్రభు కొరకు చావవలసి వచ్చినా లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్ త్రూ మై డెత్. నా మరణం ద్వారా కూడా ప్రభు ఘనత పొందాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈరోజు ఒక సిలువ వీరుని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆ సిలువ వీరులు చాలామంది ఉన్నారు వాక్యంలో. మొట్టమొదట ఫస్ట్ క్రిస్టియన్ మార్టియర్ ఎవరు అని అంటే స్టెఫెన్. ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. ఆదిమ సంఘంలో సంఘ పెద్దగా ఎన్నుకోబడ్డాడు. హీ వాజ్ అ డీకన్ ఇన్ ద ఎర్లీ చర్చ్. స్టీఫెన్ అనే పదానికి అర్థం కిరీటం, క్రౌన్. ఈ స్టెఫెను చాలా సామర్థ్యము, ప్రజ్ఞ గలవాడని మనకు అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మీరు గమనిస్తారు. హి వాజ్ వెరీ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అన్ ఆల్రౌండర్. ఎలాగంటే జ్ఞానంతో నింపబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు, మంచి పేరు పొందినవాడు, విశ్వాసంతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, అలాగే కృపతోనూ బలముతోనూ నిండినవాడని అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మీరు చూస్తారు. ప్రజల మధ్యలో సూచక్రియలను, అద్భుతాలను, మహత్కార్యములను చేసేవాడు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు. క్రైస్తవేతరులు అంటే యూదుల్లో కొందరు వచ్చి ఆయనతో తర్కిస్తున్నారు. తర్కించేటప్పుడు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరని అపోస్తల కార్యం 6వ అధ్యాయం 10వ వచనం. హి వాస్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంతో నింపబడినవాడు, ఆత్మతో నింపబడినవాడు, బలంతో నింపబడినవాడు, కృపతో నింపబడినవాడు, సామర్థ్యంతో నింపబడినవాడు. హి వాజ్ ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అది కాకుండా వాక్శక్తి,
దేవుని వాక్కులు ప్రకటించడానికి, వితర్కులను ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానాత్మపూర్ణుడైన వాడు స్టెఫెను. దేవుని పేరట అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 6:15 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడని. ఏ విచారం లేదు, చింత లేదు, మరణ భయం లేదు. చంపడానికే సిద్ధంగా ఉన్నారు, అయినా నా ముఖంలో ఉన్న ప్రకాశం చాలా గొప్పది. అది నిజంగా అలాంటి జీవితం ఎంత ధన్యమైందని నాకు అనిపించింది. తీరా చూస్తే 7వ అధ్యాయంలో పెద్ద ఒక ప్రసంగం చేస్తున్నాడు, మేకింగ్ ఎ లెంతీ ప్రీచింగ్. ప్రభువుని గురించి చాటిస్తున్నాడు. తర్వాత ఎంత ధైర్యం అండి ఈ స్టెఫెన్కు. 7:51 చూడండి, వాళ్ళని ఏ విధంగా ఎదిరిస్తున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. ఈనాడు ఈ ప్రీచింగ్ చాలా కరువైపోయిందండి, అన్నిటికీ భయపడుతున్నారు. కూడి వచ్చిన ప్రజలను ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారా, ఇలా మాట్లాడాలంటే చాలా పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అంటే ప్రాణం లెక్క చేయడం లేదన్నమాట. ఈజ్ నాట్ కౌంటింగ్ హిజ్ లైఫ్, ఈజ్ టెలింగ్ ద ట్రూత్. సత్యం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే పౌలు కూడా తిమోతి, ఆత్మీయ కుమారుడు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 1:7 దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడని తన శిష్యునికి నేర్పిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 7:54 నుండి వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. సేవలో ఎప్పుడైనా అనుభవించినావా? ఎవరన్నా నేను చూసి పండ్లు కొరికినారా? కొరుకుతారు. కొరకకుంటేనే వింత. పండ్లు కొరుకుతారు, కండ్లు తిప్పుతారు, పిడిగుద్దులు గుద్దుతారు, కాళ్ళతో తంతారు, నెట్టి వేస్తారు, ముఖం మీద ఉమ్ముతారు. ఇవన్నీ జరుగుతుంది సేవలో. ఉట్టికే రాదు పరిచర్య. అన్నీ కావాలి, ఏం పోగొట్టుకోవద్దు. ఇదే అన్నమాట ఈ దినాల్లో ఉన్న ఆశ. అన్నీ కావాలి, అక్కడ ఇన్ని ఏకర్లు కొనాలి, ఇక్కడ ఎన్ని ఏకర్లు కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ డబ్బు కావాలి, ఇక్కడ ప్రజలను మోసం చేసి అన్ని డబ్బులు కూడగట్టుకోవాలి. ఏం తీసుకుపోతావు నువ్వు? ఆనాడు యూదం కేవలం 30 వెండి నాణ్యాలు సంపాదించినాడు. ఈరోజు నువ్వు కోట్లు కూడా కొడుతున్నావు. ఎవరి కొరకు ఇవన్నీ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి లెక్క అప్పజెప్పే దినం ఉన్నది. దేవుని భయం లేదా? ప్రజల కష్టార్జితాన్ని, చెమట, రక్తాన్ని చెమటగా మార్చి నీకు తెచ్చిచ్చే డబ్బుకు లెక్కలేదా? చూడండి ప్రవక్తలు ఏ విధంగా తమ ప్రాణాలు పెట్టినారు, ఎన్ని హింసలు అనుభవించినారు. యేసు ప్రభుకున్న 12 మంది శిష్యులు 10 మంది కూడా హతసాక్షులు అయినారండి. ఒకసారి వారి కొరకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకడు డబ్బాశతోటి వాడి ఆత్మహత్య చేసుకొని నాశనమైనాడు. మరొక శిష్యుడు యేసు రొమ్మున ఆనుకునేవాడు వృద్ధాప్యం వరకు పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉండి దైవ దర్శనాలు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం రాసినాడు. యోహాను 1, 2, 3 రాసినాడు. యోహాను సువార్త రాసినాడు. యుగ సమాప్తి గురించి దర్శనం చూసినాడు. 2వ రాకడ గురించి దర్శనం చూసినారు. ఆ ప్రకటన గ్రంథం చదవడానికి కూడా ఎవరికి ఇప్పుడు అంత తీరిక లేదు. నీ ధ్యేయం ఏంటి? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? నేను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఈ చెత్త చెదానం సంపాదించుకోవడానికా, లేక గురివైపు పరిగెత్తడానికా, అనేక ఆత్మలను నిత్య జీవానికి దాటించడానికా? నీ పిలుపు ఏంటి? వాట్ ఈజ్ యువర్ కాలింగ్? కొంత మూటగట్టి నీ పిల్లల కొరకు సంపాద్యమా? శాపగ్రస్తం కాదా అది? నీ ప్రభు యొక్క మాట విన్నప్పుడు, ఆయనకు విధేయత చూపినప్పుడు నీవు ఇంకా నీ గురించి ఆలోచించుకునే పని లేదు. యెహోవా ఈరే అంటావు, మళ్ళీ ఇక్కడ కూడుకునే పనిలో ఉంటావు. అదేమి న్యాయం? కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఇలాంటి సత్యంలో మీరు నడవాలని నేను ఎంతో కోరుతున్నాను. సువార్త ప్రబలాలి, లేక లోతుగా సంఘము వేరుదన్నాలి, సంఘము విస్తరించబడాలి అని అంటే జరిగిందంతా హతసాక్షుల రక్తంతోనే అని చెప్పాలి. చూడండి, స్టెఫెన్ను వీరేం చేస్తున్నారు చూసి, స్టెఫెను ఒక మాటలు విని మండిపడి వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారు, చంప ప్రయత్నిస్తున్నారు. అపోస్తలుల కార్యం 7:54 వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై
ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. అంటే రాళ్ల తట్టు కానీ రాళ్ళు రువ్వే తట్టుగా వారి తట్టు కానీ చూడడం లేదు, ఆకాశము వైపు చూస్తూ దేవుని మహిమను చూస్తున్నాడు. యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చోండడం చూసి నిలిచి ఉన్నాడంట యేసు. ఒక సేవకుడు హతసాక్షి అవుతుంటే యేసు ప్రభు కూర్చోవడం లేదు, తండ్రి కుడిపార్శ్వమందు ఉండి నిలిచి ఉన్నాడు. ఎందుకంటే సేవకుని ఆత్మను స్వీకరించడానికంట. హౌ మచ్ రెస్పెక్ట్. తర్వాత ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయో చూస్తున్నానని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, ఆయన చూసిన దర్శనం చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు తట్టుకోలేనంత కోపం వాళ్ళకు. నేను ఆకాశం తెరవబడట చూసినాను, నా ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు వారు ఇంకా పిచ్చి పట్టింది వాళ్ళకు. కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడిరి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి, క్రైస్తవత్యంలో మొట్టమొదటి గింజ భూమిలో పడి చచ్చింది. అప్పుడు ఏమైంది? పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. సౌలు అనేవాడు అంటే పిమ్మట భక్తకోటికి అపోస్తులైన వాడు, యవనస్తుడుగా ఉన్నాడు, ఈ చావుకు సాక్షిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ అన్నప్పుడు, సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను వారు పెట్టినారు. అంటే ఈ రాళ్ళు రువ్వి చంపేవారి వస్త్రాలకు కావలివానిగా ఉన్నాడు సౌలు. అంటే ఆ దృశ్యం అంతా చూసినాడు అనమాట యవనస్తునిగా. ఒకడు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడం కన్నులారా చూస్తున్నాడు యవనస్తుడైన సౌలు. నాకు అనిపిస్తుంది రాళ్లతో కొట్టినప్పుడు, ఈ భక్తుని కొట్టినప్పుడు ఆ రక్తము కొద్దిగా సౌలు మీద కూడా చిలికి ఉండొచ్చు. అంటే శక్తిగల రక్తం కదా అది, ప్రభు కొరకు ప్రాణాలు పెట్టే నెత్తురు ఒంటి మీద పడి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. తప్పకుండా అట్టి అభిషేకాన్ని పొందుకున్నాడేమో ఆ సమయంలో. పిమ్మట మారిపోయినాడు, తన ప్రాణమే సంఘం కొరకు పెట్టడానికి అలాగ రూపాంతరం పొందినాడు. అయితే స్టెఫెన్ ఏం చేస్తున్నాడు చూడండి, ప్రభువును గురించి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించనంటే ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్ గొప్ప శక్తి, శిలువ శక్తి మనమందరం కూడా పొందుకోవాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నువ్వు వాక్య రూపంలో మా మధ్యకు దిగి వచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. నీ దాసురాలు మరుగుపరిచి మాట్లాడే దేవుడు మాట్లాడినావు. శిలువ ధ్యాన దినాల్లో శిలువ మర్మములని 5వ ప్రసంగంలో సమస్తము ప్రభు కొరకు పోగొట్టుకొనుట అనే అంశం మీద మాట్లాడడానికి కృపనిచ్చినావు. తాత్కాలికమైన జీవితం, అశాశ్వతమైన బ్రతుకు, ఈ బ్రతుకు తండ్రి చావైన బ్రతుకైనా నీ కొరకు బ్రతకడానికి, చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. పెంటతో సమానంగా భక్తులు ఎంచుకున్న కార్యాలన్నీ కూడబెట్టుకోవడం కాదు మా దర్శనం. నశించే ఆత్మల కొరకున్న తృష్ణ దయచేయండి తండ్రి, కన్నీళ్లు దయచేయండి ప్రభువా. ఎంతమంది చుట్టూ నశించిపోతున్నారు, మాకు ఇంకా ఆత్మల భారం కావాలి. ఈ సత్య సువార్త, ఈ వెలుగు మేము అందించాలి, అనేకుల జీవితాలు వెలిగించాలి. ఇది ఉండాలి మా దర్శనం. గురి యొద్దకు మేము పరిగెత్తాలి. మేము అలసట పడక, మేము విసుకక నిత్యము నీపై గురి పెట్టుకోవడానికి సహాయం దయచేయండి. పాపాత్ములు నీకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనినా నిన్ను తలంచుకోవాలి. మేము పరిశుద్ధాత్మ శక్తితో మా అందరిని నింపండి నాయనా. టీవీ ద్వారా, ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం విన్నవారు కూడా ధన్యులే ప్రభువా. వారిలో కూడా నీ వాక్యం పనిచేసిందని నమ్ముతున్నాను. వారిని కూడా దీవించండి. మమ్మల్ని అందరినీ ఈ సువార్త పయనంలో మమ్మల్ని దీవించమని, నీ చిత్తము నెరవేర్చడానికి మాకు సిద్ధ మనసు ఎల్లప్పుడూ దయచేయమని
ధైర్యంతో మమ్మల్ని నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు